గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం యావరేజెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యావరేజెస్ అనే టాపిక్ మనకి యాప్టిట్యూడ్లో 5 to 6 టాపిక్స్కి రిలేటెడ్గా ఉంటుంది. అందులో మనకి నెంబర్స్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఈ యొక్క చాప్టర్లో వస్తుంది. సో ఇప్పుడు మనం నెంబర్స్కి రిలేటెడ్గా ఉన్న టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ నెంబర్స్ చూడండి. దీంట్లో మనకి ఫస్ట్ వన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అంటాం. కాబట్టి ఎగ్జాంపుల్ మనకి 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఎక్సెట్రా అని రాస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏంటంటే ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. నెక్స్ట్ థర్డ్ వన్ న్యాచురల్ నెంబర్. The digits starting from 1, 2, 3, 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ నే మనం న్యాచురల్ నెంబర్స్ అని చెప్తాం. కాబట్టి ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్ అంటే ఏంటంటే 0 విత్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ హోల్ నెంబర్ అంటాం. ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4 and so on etc. Next fifth one integer number. ఇంటీజర్ నెంబర్ అంటే ఏంటంటే 0 విత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ నే మనం ఇంటీజర్ నెంబర్స్ అంటాం. 0 రైట్ సైడ్ +1, +2, +3 and so on etc. and left side -1, -2, -3 and so on. This is the example of integer numbers. Next sixth one prime numbers. Prime numbers ante entante a counting number is greater than 1 which is divisible by 1 and itself is called prime number అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ 2 తీసుకుందాం. విచ్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇఫ్ ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ 3 డివిజిబుల్ బై 1 and 3 that is 3 is a prime number. If a counting number is 4 divisible by 1, 2, 4 another number does not divisible that number. 4 is not a prime number. If a counting number is 5 divisible by 1 and itself 5 is a prime number. If a counting number is divisible by 1 itself 2 and 3 another number does not divisible that number 6 is a not a prime number. సో ఇట్లాగా మనకి ప్రైమ్ నెంబర్స్ గురించి తెలిసి ఉండాలి. కాబట్టి ఇట్లాంటి ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి ఒక 1000 వరకు తెలిసి ఉంటే మనకి ఫస్ట్ యావరేజెస్లో ఇన్ బిట్వీన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే నెంబర్ సిరీస్లో నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది కూడా ఈ ప్రైమ్ నెంబర్స్ బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఈ యొక్క ప్రైమ్ నెంబర్స్ 1000 వరకు 1 to 100 ఎన్ని ఉంటాయి, అలాగే 200 to 300 ఎన్ని ఉంటాయి, 300 to 400 ఎన్ని ఉంటాయి, 400 to 500 ఎన్ని ఉంటాయి, 500 to 600 ఎన్ని ఉంటాయి, అలాగే 600 to 700, 700 to 800, 800 to 900, 900 to 1000 ఇలాగా మొత్తం మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అనేది మీకు నెంబర్స్ చెప్తాను. ఆ నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి. ఆ నెంబర్స్ చూడండి. 1 to 100 25 ఉంటాయి, 100 to 200 21 ఉంటాయి,
200 to 300 16 ఉంటాయి, 300 to 400 16 ఉంటాయి, 400 to 500 17 ఉంటాయి, 500 to 600 14 ఉంటాయి, 600 to 700 16 ఉంటాయి, 700 to 800 14 ఉంటాయి, 800 to 900 15 ఉంటాయి, 900 to 1000 14 ఉంటాయి. ఓవరాల్ గా 1 to 1000 వరకు మనకి 168 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలా వరకు కాంపిటేటివ్ రిక్రూట్మెంట్స్ లో 400 to 500 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు మనకి ఈజీగా ఇది గుర్తుంది అనుకోండి, మనం ఆన్సర్ ఇమీడియట్ గా రాయొచ్చు. అట్లాగే మీకు దీనికి సంబంధించిన స్లైడ్ ఒకటి మీకు ఇప్పుడు నెక్స్ట్ జరుగుతుంది. ఆ స్లైడ్ ఒకసారి చూసుకోండి. 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని, 200 to 300 ఎన్ని ఉంటాయి అనేది అది డీటెయిల్డ్ గా ఉంటుంది. ఇక్కడ వరకు కౌంటింగ్ 1 to 100 ఎన్ని ఉంటాయి అనేది మాత్రమే చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. స్లైడ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్. మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్ అంటే ఏంటంటే ఏ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఏ గివెన్ నెంబర్ ఏ ఈస్ కాల్డ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ ఏ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. 3, 6, 9, 12, 15 అండ్ సో ఆన్ ఎక్సెట్రా అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఇందులో ఉన్న ఎవ్రీ నెంబర్ ని 3 అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేస్తుంది కాబట్టి మనం ఏమంటాం, దీన్ని 3 మల్టిపుల్స్ అని చెప్తాం. నెక్స్ట్ నంబర్స్ ఇన్ ఏపీ. ఏపీ అంటే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. నంబర్స్ ఇన్ ఏపీ డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ ఎనీ సిరీస్ the difference of two consecutive numbers are same then that the series is called AP అని చెప్తాం మనం. ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ ఎక్సెట్రా తీసుకోండి. ఇక్కడ ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్తాం. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. నెంబర్స్ ఇన్ జీపీ. Numbers in GP అంటే if any series the ratio of two consecutive terms are same then that the series is called GP అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 4, 8, 16, 32 అండ్ సో ఆన్ ఎక్సెట్రా తీసుకోండి. మనకి ఏం చెప్తున్నాడంటే ఏవైనా 2 నెంబర్స్ యొక్క రేషియో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈక్వల్ గా ఉండాలి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ 2:4 అని తీసుకున్నాం అనుకోండి 1:2 వస్తుంది. అలాగే 4:8 అని తీసుకున్నాం అనుకోండి 1:2 వస్తుంది. అలాగే 8:16 అని తీసుకున్నాం అనుకోండి 1:2 వస్తుంది. అలాగే 16:32 అని తీసుకున్నాం అనుకోండి 1:2 వస్తుంది. ఇలా రేషియోస్ ఈక్వల్ గా ఉంటే అది జీపీ సిరీస్ లో ఉందని చెప్తాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే ఏ కౌంటింగ్ నెంబర్ హూజ్ స్క్వేర్ రూట్ ఈజ్ కౌంటింగ్ నెంబర్ అయితే దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇఫ్ ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ 1 అని తీసుకోండి. దీనికి మనం స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ అనేది ఎగ్జాక్ట్ గా వస్తే దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తాం. ఇఫ్ ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ 1 ద స్క్వేర్ రూట్ ఈజ్ 1. If a counting number is 2, the square root is 1.414 and so on వస్తుంది. కాబట్టి ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు కాబట్టి 2 is not a perfect square. Suppose if a counting number is 3 అని తీసుకోండి. రూట్ 3 వాల్యూ 1.732 and so on వస్తుంది. ఇది కూడా ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కాబట్టి 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. అలాగే if a counting number is 4 తీసుకోండి, దాని స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే 2 వస్తుంది. ఇలా ఎగ్జాక్ట్ వాల్యూ వస్తే మనం వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. అలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇవి కూడా మనకి 100 వరకు తెలుసుంటే ఈ నెంబర్ సిరీస్ లో ఉన్న నెంబర్స్ ని ఐడెంటిఫై చేయడానికి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటంటే ఏ కౌంటింగ్ నెంబర్ హూజ్ క్యూబ్ రూట్ ఈజ్ కౌంటింగ్ నెంబర్ అయి ఉండాలి. అలాంటి నెంబర్స్ ని మనం పర్ఫెక్ట్ క్యూబ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇఫ్ ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ 1 తీసుకోండి, దానికి 1 తీసుకోండి. ఇఫ్ ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ 1, క్యూబ్ రూట్ ఈజ్
1 ఇలా ఎగ్జాక్ట్ వాల్యూ రావాలి. సపోజ్ ఇఫ్ యువర్ కౌంటింగ్ నెంబర్ ఈజ్ 8 అని తీసుకోండి, దానికి క్యూబ్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే 2 రావాలి. ఇలా ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తే వాటిని మనం పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటాం. ఇలాంటి పర్ఫెక్ట్ క్యూబ్స్ 1 కామా, అట్లాగే 8 కామా, 27 కామా, అట్లాగే 64 కామా అండ్ సో ఆన్ ఎక్సెట్రా తీసుకుంటాం. ఇవి కూడా మనకి 100 వరకు తెలిసి ఉంటే మనం ఈ యొక్క పర్ఫెక్ట్ క్యూబ్స్ అనేవి నెంబర్ సిరీస్ లో యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ కొంచెం ఈ యావరేజెస్ అనే టాపిక్ కి రిలేటెడ్ గా ఉంటాయి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యావరేజ్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observations. ఈ టాపిక్ లో ఇది ఒకటే ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా మీద బేస్ అయ్యే ఈ చాప్టర్ అంతా కూడా రన్ అవుతుంది. ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 3, 5, 7. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి అబ్జర్వేషన్స్ తీసుకోండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటున్నాడు కాబట్టి 3 + 5 + 7 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 3. 5 + 3 ఎంత 8. 8 + 7 15. 15 by 3. The 3 is cut into the 5 times. The average is 5. ఇది ఫార్ములా ప్రకారంగా మనం చేస్తున్నాం. జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారో చూడండి. ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 3. 3 అంటే ఏంటి మనకి ఆడ్ నెంబర్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి మనకి ఆడ్ నెంబర్ అయినప్పుడు దాని యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు సింపుల్ గా దీని యొక్క మిడిల్లో ఉన్న నెంబర్ తీసుకుంటే దాన్నే మనం యావరేజ్ గా చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 12, 14, 16 అండ్ 18 అండ్ 20 అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫార్ములా మీద మనం బేస్ చేద్దాం. ఫార్ములా మీద బేస్ చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 12 + 14 + 16 + 18 + 20 is all divided by నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అవుతుంది 5 అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం వీటిని యాడ్ చేసుకోవాలి. 8 + 6 14, 14 + 4 18, 18 + 2 20. 20 అంటే 0. మరి 2 మన దగ్గర ఉంది. 2 + 2 అంటే 4, 5, 6, 7, 8 అంటే 80. 80/5. 5 80లో ఎన్ని టైమ్స్ పోద్ది 16 టైమ్స్ పోద్ది. కాబట్టి యావరేజ్ ఎంత అవుతుంది మనకి 16 అవుతుంది. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5 అంటే 5 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఆడ్ నెంబర్ కాబట్టి 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలి, ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. యావరేజ్ అవుతుంది అది ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే అది ఇక్కడ చూడండి 12, 14, 16, 18, 20 అనే నెంబర్స్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనకి ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ కాన్సెప్ట్ ని ఫాలో అవ్వాలి. ఇందాక చెప్పిన ప్రాబ్లం 3, 5, 7 అని చెప్పాం. వాటి యొక్క డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఇది చేయగలిగాం. సపోజ్ ఇట్లాంటి సేమ్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఆడ్ నెంబర్కి అయితే మనం ఎలా చేయాలి, అలా కాకుండా ఈవెన్ నెంబర్ వస్తే ఎలా చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 4, 6, 8, 10 అని ఇచ్చాడు. ఇప్పుడు దీని యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా ప్రకారం చేద్దాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 + 6 + 8 + 10 by number of observations 4. 6 + 4 ఎంత అవుతుంది 10. 10 + 10 20. 20 + 8 28. 28/4 కట్ చేస్తే 7 టైమ్స్ పోతుంది. ద యావరేజ్ ఎంత అవుతుంది మనకు 7 అవుతుంది. ఇప్పుడు ఇట్లా కాకుండా దీన్ని
మనం ఇంకో విధంగా ఎలా చేయాలి అంటే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3 ఉన్నప్పుడు ఆడ్ నెంబర్ ఉంటే మిడిల్ నెంబర్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉంది, మనకి 4 ఉంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 4 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ తీసుకోవాలి. 2 నెంబర్స్ అంటే 6, 8. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. 8 ప్లస్ 6 ఎంత 14. 14 బై 2 ఎంత అవుతుంది, మనకి 7 అవుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క యావరేజ్ని ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇట్లా చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రైమ్ నెంబర్స్ గురించి. ఇందులో ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి, మనకి 2, 3, 5, 7, 11. ఇవి ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఈ 5 ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ ఇస్తే ఏం చేయాలి, ఈవెన్ నెంబర్ ఇస్తే ఏం చేయాలి అనేది చెప్పుకోవడం జరిగింది. సపోజ్ ఇక్కడ నెంబర్స్ ఈవెన్ ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. ఆడ్ నెంబర్స్ ఇస్తే వాటి యొక్క యావరేజ్ మనం తీసుకోవాలంటే సపోజ్ 5 తీసుకున్నాం అనుకోండి, మనకి సింపుల్గా అయిపోతుంది. కానీ ఇక్కడ 5 ఎలా తీసుకోవటం కుదరదు. ఎందుకని, ఇంతకుముందే మీకు చెప్పాను కండిషన్ ఆల్రెడీ. మనకి అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆ అబ్జర్వేషన్స్ యొక్క డిఫరెన్సెస్ అనేవి సేమ్ గా ఉన్నప్పుడు మాత్రమే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయినప్పుడు మిడిల్ నెంబర్ తీసుకోవాలి. ఈవెన్ అయినప్పుడు మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ ని యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలనేది చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ 5 నెంబర్స్ డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్ గా లేవు కాబట్టి మనం ఫార్ములా మీద బేస్ అయ్యి ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి 2 + 3 + 5 + 7 + 11 వేసుకోవాలి. కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుంది, మనకి 5 అవుతుంది. యాడ్ చేసుకోండి. 11 + 7 18, 18 + 5 23, 26, 28. కాబట్టి 28/5 అంటే ఎంత అవుతుంది, మనకి 5.6 అవుతుంది. ఈ విధంగా మనం యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Find the average of all prime numbers between 30 and 50 అని తీసుకోండి. ఇక్కడ చూడండి, ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. ఇంతకుముందు మీకు చెప్పాను ప్రైమ్ నెంబర్స్ అనేవి మీకు 1000 వరకు తెలుసుంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నెంబర్స్ని మనం ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 30 to 50 అనేటప్పుడు 30కి 50కి మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని వస్తాయి అనేది మనం కౌంట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 30కి 50కి మధ్యన ప్రైమ్ నెంబర్స్ 30 ప్రైమ్ నెంబర్ అవ్వదు, 31 అవుతుంది. నెక్స్ట్ ఎంత వస్తుంది ప్రైమ్ నెంబర్, 37 వస్తుంది. నెక్స్ట్ ఎంత వస్తుంది 41, నెక్స్ట్ 43, నెక్స్ట్ 47. మనకి మైండ్లో ఈజీగా ఉన్నాయి అనుకోండి, మనం ఇలా ఈజీగా రాసేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. కానీ వాటి యొక్క డిఫరెన్సెస్ చూసినప్పుడు సేమ్ గా లేవు కాబట్టి ఫార్ములా మీద బేస్ అయ్యి మనం చేయాలి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 5. ఇప్పుడు యాడ్ చేయండి. 7 + 3 10, 11, 18, 19. 19లో 9 ఇక్కడ రాసుకోండి. 1 యాడ్ చేయండి. 1 + 4 5, 9, 13, 16, 19. 199/5. 199/5 అంటే ఎంత అవుతుంది, 39.8. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 199 అనేది 5తో డివిజన్ జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒక ప్రాబ్లం చెప్పాము, 28/5 అనేది చెప్పాము. అక్కడ 28 అనేది 5తో డివిజన్ జరుగుతుంది. ఇక్కడ 3 డిజిట్ నెంబర్ ఉంది, ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉంది. ఇఫ్ ఎనీ డిజిట్ ఆఫ్ నెంబర్ యూ కెన్ డివిజిబుల్ బై 5. అబ్జర్వ్ చేయండి, ఎన్ని డిజిట్స్ నెంబర్ అయినా సరే 5తో డివిజన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని మీరు డబల్ చేసుకోవాలి. 28కి డబల్ ఎంత అవుతుంది, 56 అవుతుంది.
ఆ 56లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలి చుక్క పెట్టుకుంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా చూడండి 199 ఉంది. ఇక్కడ 199 అనేది ఒకసారి డబుల్ చేయాలంటే కష్టం అవుతుంది. దీన్ని రౌండ్ ఫిగర్ చేయండి. రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత అవుతుంది మనకి 200 అవుతుంది. 200 డబుల్ అంతా 400. ఎంత ఎక్స్ట్రా యాడ్ చేసాం, 2 ఎక్స్ట్రా యాడ్ చేసాం కాబట్టి 400 2 తీస్తే ఎంత 398. 398 అంటే రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలి చుక్క పెడితే 39.8 అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఎప్పుడైనా సరే ఎన్ని డిజిట్స్ నెంబర్ అయినా 5తో డివిజన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సింపుల్గా పైన ఉన్న నెంబర్ని డబల్ చేసి రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలి పాయింట్ పెడితే అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. Find the average of first 30 natural numbers. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. మనకి న్యాచురల్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు. న్యాచురల్ నెంబర్స్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం? ద డిజిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనం ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ రాసుకుందాం. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 30. కాబట్టి మనం అండ్ సో ఆన్ 30 వరకు తీసుకున్నాం. నీ రాయలేం కాబట్టి అండ్ సో ఆన్ 30 వరకు రాసాం. దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్. యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుంది మనకి? 30 అవుతుంది. ఇప్పుడు దీన్ని సమ్ చేయాలంటే 1 + 2, 2 + 3, 3 + 4 అలా యాడ్ చేయాలంటే మనకి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి దీనికి ఒక ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రోగ్రెషన్స్లో మనం నేర్చుకుని ఉంటాం లోయర్ క్లాసెస్లో. సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఒక ఫార్ములా ఉంది. సిగ్మా n = n × n + 1/2 అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకుని దీని యొక్క సమ్ రాసుకుంటాం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 30 ఉంది కాబట్టి 30 × 30 + 1/2 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉంది? 30 ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 30 క్యాన్సిల్. 30 + 1 ఎంత అవుతుంది? 31. 31/2 అంటే ఎంత అవుతుంది మనకి? 15.5. ఈ విధంగా మనం ఫార్ములాను బేస్ చేసుకుని ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సపోజ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా ఏది యూజ్ చేయకుండా ఈ యొక్క యావరేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ అని, లేదా 50 న్యాచురల్ నెంబర్స్ అని, లేదా 60 న్యాచురల్ నెంబర్స్ అని, 200 న్యాచురల్ నెంబర్స్ అని, 300 న్యాచురల్ నెంబర్స్, అలాగే ఎన్ని న్యాచురల్ నెంబర్స్ అడిగిన దాని యొక్క యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు దాని యొక్క ఎంతవరకు అడిగాడు అనేది మనం చూసుకుని దాని యొక్క నెక్స్ట్ నెంబర్ని హాఫ్ చేస్తే దీని యొక్క యావరేజ్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఎంతవరకు అడిగాడు? 30 వరకు అడిగాడు. కాబట్టి 30 న్యాచురల్ నెంబర్స్ అని అడిగాడు. 30 నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది మనకి? 31 అవుతుంది. దాన్ని మనం హాఫ్ చేయాలి. 31లో హాఫ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 15.5 అవుతుంది. ఈ విధంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దాని యొక్క ఆన్సర్ని మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఒకవేళ సపోజ్ 50 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. 50 న్యాచురల్ నెంబర్స్ అనగానే 50 నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది మనకి? 51 అవుతుంది. 51/2 అంటే ఎంత అవుతుంది? 25.5. ఈ విధంగా మన యొక్క ఈ ఫార్ములాను యూజ్ చేసి చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. The mean of 1 square, 2 square, 3 square, 4 square, 5 square, 6 square, 7 square. ఇక్కడ చూడండి, ద మీన్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ మీన్ అన్నా కూడా మనం యావరేజ్ అని చెప్తాం. కాబట్టి సమ్ టైమ్స్ యావరేజ్ ప్లేస్ లో మీన్ అని కూడా ఇస్తాడు. సో ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చారో చూడండి జాగ్రత్తగా. 1 square, 2 square, 3 square, 4 square, 5 square, 6 square, 7 square అని ఇచ్చారు. ఇక్కడ మనకి దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్. ఇక్కడ మొత్తం అన్ని అబ్జర్వేషన్స్ ని మనం యాడ్ చేయాలంటే ఇస్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. సో 1 square plus 2 square plus 3 square plus and so on plus 7 square అని రాసుకుందాం. is divided by నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 square అంటే 1 into 1 1 into 1 రాసుకుంటాం. తర్వాత 2 square 2 into 2 రాస్తాం. 4 9 అలా వస్తాయి. రెండింటిని యాడ్ చేసి రాయాలంటే మళ్ళీ మనకి
డిఫికల్ట్ అవుతుంది. దీనికి కూడా ఫార్ములా ఉంది. అకార్డింగ్ టు ద ప్రోగ్రెషన్స్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ సిగ్మా n స్క్వేర్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా మీద బేస్ అయ్యి మనం దీని యొక్క సమ్ చేయొచ్చు. ఇక్కడ n ప్లస్ ఎంత ఉంది 7 ఉంది కాబట్టి 7 ఇంటూ 7 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది 8. 7 2s are 14 plus 1 15 is whole divided by 6 by number of observations అంతా 7 అవుతుంది. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్ పోతుంది. ఈ 3 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 5 4s are 20 అవుతుంది. ఈ విధంగా మన యొక్క ఆ ఫార్ములా మీద బేస్ అయ్యి ఈ యొక్క యావరేజ్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే దీనికి కూడా మన ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఇచ్చారు కదా, ఈ ఫార్ములాలో n తీసేస్తే ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అవుతుంది. సో ఫార్ములా n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనేది ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్. సపోజ్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 7 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది 8 అవుతుంది. 8 ఇంటూ 17/6 వేసుకోండి. ఇది 4 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఈ 3 దీంట్లో 5 టైమ్స్, 5 4s are 20. ఈ విధంగా మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దీని నుంచి యావరేజ్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the average of 1 cube, 2 cube, 3 cube, 4 cube, 5 cube, 6 cube, 7 cube అని ఇచ్చాడు మనకి. ఇప్పుడు దీన్ని కూడా మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా యూజ్ చేసేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంతా 7 అండ్ సో అని రాసుకోండి. దీనికి కూడా మనకి అకార్డింగ్ టు ద ప్రోగ్రెషన్స్ ఫార్ములా ఉంటుంది. క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ సిగ్మా n క్యూబ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈ యొక్క క్యూబ్స్ యొక్క సమ్మును క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ n ప్లస్ ఎంత ఉంది 7 ఉంది కాబట్టి 7 స్క్వేర్ ఇంటూ 7 ప్లస్ 1 అంటే అంత 8 స్క్వేర్ బై 4 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుంది 7 అవుతుంది. ఈ 7 దీంట్లో 1 టైం పోతుంది. 7 ఇంటూ 8 స్క్వేర్ అంటే అంత 64 బై 4. ఈ 4 దీంట్లో 16 టైమ్స్ పోతుంది. 16 7 సార్ ఎంత అవుతుంది మనకి 112 అవుతుంది. ఈ విధంగా మనం క్యూబ్స్ యొక్క యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ లాగానే ఇందాకట్లాగానే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా సిగ్మా n క్యూబ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 లో ఈ n పైన ఉన్న స్క్వేర్ తీసేస్తే యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అవుతుంది n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. కాబట్టి ఇక్కడ n ప్లస్ లో 7 సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ 7 ప్లస్ 1 అంటే 8 స్క్వేర్ బై 4 అవుతుంది. 7 ఇంటూ 8 స్క్వేర్ అంటే 64 బై 4. ఈ 4 దీంట్లో 16 టైమ్స్ పోతుంది. 16 7s are 112. ఈ విధంగా మనకు ఆ ఫార్ములా గుర్తుంటే దాని మీద బేస్ అయ్యి యావరేజ్ ఫార్ములాని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటున్నాడు. ఇక్కడ మనకి మల్టిపుల్స్ ఆఫ్ 7 అని చెప్తున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే ఇందాక టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో మనం మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే సింపుల్ గా మనం 7 టేబుల్ తీసుకుంటే సరిపోతుంది. అలాంటి ఎన్ని తీసుకోమంటున్నాడు? ఫస్ట్ 7 అంటున్నాడు కాబట్టి ఫస్ట్ 1 ఈజ్ 7, సెకండ్ ఈజ్ 14, 21, 28, 35, 42, 49. ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ ఇవి అబ్జర్వేషన్స్. వీటికి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. 7 ప్లస్ 14 ప్లస్ 21 ప్లస్ 28 ప్లస్ 35 ప్లస్ 42 ప్లస్ 49. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుంది మనకి? 7 అవుతుంది. 9 ప్లస్ 2 ఎంత? 11. 11 ప్లస్ 5 16. 16 ప్లస్ 8 24. 25 29. 29 ప్లస్ 7
36 లో 6 మన దగ్గర ఉంటుంది. 4 + 3 7, 7 + 4 11, 11 + 3 14, 16, 18, 19. కాబట్టి 196/7. ఈ 7 దీంట్లో 10 టైమ్స్ పోతుంది, ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇక 5 6 ఉంటుంది, 8 టైమ్స్ పోతుంది, 30 = 28. ఇలా మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇది అనేది మనకి ఇలా యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎడిషన్ చేసి దాన్ని డివిజన్ చేయడం అనేది డిఫికల్ట్ ప్రాసెస్. దాన్ని మనం ఈజీగా ఎలా చేయాలో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 7 మల్టిపుల్స్ అన్నాం కదా. 7 మల్టిపుల్స్ అంటే ఎవ్రీ నెంబర్ ని 7 అనేది డివిజిబుల్ చేస్తుంది 7. కాబట్టి ఇక్కడ 7 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ చేస్తుంది, 1 టైం చేస్తుంది. ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది 7 టైమ్స్. కాబట్టి 7 ఎలా వచ్చింది, 1 7s are 7 2 7s are 14 3 7s are 21, 4 7s are 28, 5 7s are 35, 6 7s are 42, 7 7s are 49. ఇందులో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ నెంబర్లోనూ కూడా మనకి 7 అనేది ఉంది. ఆ 7 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 1, ఇక్కడ 2 3 4 5 6 7. ఇప్పుడు మనం దీనికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ యొక్క యావరేజ్ మనకి తెలియాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. వాటి యొక్క డిఫరెన్సెస్ అనేవి సేమ్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ డిఫరెన్సెస్ చూసినప్పుడు సేమ్ గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ నెంబర్ వచ్చింది, ఎందుకంటే 7 నెంబర్స్ కదా. ఆడ్ నెంబర్స్ కూడా దాంట్లో ఏ నెంబర్ తీసుకోవాలి, మనం సింపుల్ గా మిడిల్ నెంబర్ తీసుకోవాలి. మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది. యావరేజ్ ఇంటూ 7 మల్టిపుల్స్ కాబట్టి ఏం చేయాలి, 7 4s are 28. అలా సింపుల్ గా మనం చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా, మల్టిపుల్స్ ఆఫ్ 6 తీసుకోండి. అంటే సింపుల్ గా 6 టేబుల్ తీసుకుంటే సరిపోతుంది. 6 12 18 24 30 36 42 48. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనకి ఇక్కడ ఇందాకలాగా దీనికి యావరేజ్ పెట్టి దాన్ని డివిజిబుల్ బై 8 చేసి ఇదంతా మనకి టైం టేకన్ అనమాట. ఇప్పుడు మనకి 6 మల్టిపుల్స్ అంటున్నాడు కాబట్టి సింపుల్ గా మనకి ఇది ఎవ్రీ నెంబర్ అనేది 6 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది 1 టైమ్, ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్, ఇది 8 టైమ్స్. కాబట్టి ఎవ్రీ నెంబరు లోను కూడా మనకి 6 అనేది కామన్ గా ఉంటుంది. సో ది సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత, 8. ఎవ్రీ నెంబర్ లో 6 ఉంటుంది. 6 కామన్ ఏంటి, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 8. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 8 అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏం చెప్పాను మీకు, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మిడిల్ లో ఉన్న 2 నెంబర్స్ ని తీసుకోమని చెప్పాము. మిడిల్ లో ఉన్న 2 నెంబర్స్ ఎంత అవుతుంది, 4 and 5 అవుతుంది. 4 and 5 అంటే 4 + 5/2. 4 + 5/2 అంటే ఎంత అవుతుంది మనకి, 9/2. 9/2 అంటే 4.5. కాబట్టి 4.5 ఏం చేయొచ్చు మనం, సింపుల్ గా 6 తో మల్టిప్లై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 4.5 × 6 చేయండి. 4.5 × 6 చేస్తే ఎంత వస్తుంది, 6 5s are 30, 3 తీసుకోండి. 6 4s are 24, 24 + 3 27. ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి, 0 క్యాన్సిల్ అయిపోద్ది. ఆన్సర్ ఈజ్ 27. ఈ విధంగా మనం యావరేజ్ ని సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు.